ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎంతవరకు నాయనా మమ్మల్ని కాపాడి రక్షించి మీ ప్రేమ కృపలో బలపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా, నీ యొక్క బిడ్డ ద్వారా చాలా చక్కటి మాటలు మాకు వినిపిస్తున్న మీకు స్తోత్రాలు. మరికొన్ని మాటలు తండ్రి మేము ధ్యానిస్తుండగా ఆత్మదేవ నీ ఆత్మతో నింపి మమ్మలను నీ వాక్కుడి చేత నీ పిల్లలతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మరలా అదే నీతి కిరీటం అనే విషయంలోనే మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా మనం చూడగలిగితే మరలా చక్కటి మాట. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరినీ అనుగ్రహించును. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఏమంటే నీతి కిరీటము మనం సాధించుకోవాలంటే, నీతి కిరీటం పొందుకోవాలంటే నీతిమంతులుగా తయారు కావాలి. మొదటి దాంట్లో మనం ఏం విన్నామంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, నీతిమంతులుగా మార్చబడాలి. పిల్లలు దయచేసి గమనించండి. మీకు తెలుసా, ఈరోజు లోకంలో మనకంటే ఎక్కువ నీతి కార్యాలు చేసేవారు ఉన్నారు. మనకంటే అద్భుతమైన కార్యాలు, మనకంటే దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు క్రైస్తవుల కంటే లోకములు ఎక్కువగా కనబడుతుంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో దానాలు ఉండవచ్చేమో కానీ ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా మనకి కంటికి కనపడేటివి, చెవుకి వినపడేటివి ఏమంటే ఇంచుమించు 9 దానాలు కనబడతాయి. ఎన్ని చెప్పండి? మనము నీతిమంతులుగా మార్చబడాలి అంటే మనకంటే ఎక్కువగా నీతిమంతులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఏమండి? వారు యేసుప్రభుని నమ్మలేదు, క్రీస్తు రక్తంతో కడగబడలేదు. వారు మనకంటే నీతి కార్యాలు చేసేవారు ఈ ప్రపంచంలో ఉన్నారు. మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఏమండి ఇంచుమించు 9 దానాలు లేకపోతే 9 కార్యక్రమాల ద్వారా నీతిని సంపాదించేవారు మనకి ఈ ప్రపంచంలో కనబడతారు. ఎన్ని చెప్పండి? ఎన్ని చెప్పండి? 9. ఏంటి అంటే, మొదటిగా మనకి ఏం కనబడుతుందంటే, ప్రేమైన దేవుని వల్ల గమనించండి. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఒక బోర్డు మనకి కనబడుతుంది. ఏంటి చెప్పండి? అది ఏంటి చెప్పండి? రక్తదానం కనబడుతుంది లేదు చెప్పండి? రక్తదానం చేయండి. ఏమంటే రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడండి అని చాలామంది చెప్తుంటారు. డాక్టర్లు చెప్తారు, గొప్ప గొప్ప మేధావులు చెప్తుంటారు. కొంతమంది అదే పనికి రక్తదానం చేయడానికి ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. ఎవరికైనా ఏదైనా రక్తం అవసరం అయితే ఖచ్చితంగా ఏ గ్రూప్ అయినా సరే ఆ గ్రూప్కి సంబంధించిన వారు ఏమంటే ఖచ్చితంగా ఏమంటే అందుబాటులో ఉంటారు. అంటే అలా ఎందుకంటే రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టు కాబట్టి తద్వారా మనం పుణ్యం సంపాదించుకుంటాం, తద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం, తద్వారా మనం దేవుని రాజ్యానికి చేరుతాం. ఏం చేస్తే చెప్పండి? రక్తదానం చేస్తే. ఇది మన అందరికి కూడా తెలిసిన విషయమే. రెండో విషయం ఏంటంటే ప్రియులారా గమనించండి. రెండో విషయం, రక్తదానం అనే బోర్డు దాటగానే ఈ హాస్పిటల్లో మరొక బోర్డు కనబడుతుంది. ఏంటో తెలుసా? రక్తదానంతో పాటు నేత్రదానం చేయండి అని చెప్తుంటారు. ఏం చేయాలని చెప్పండి? నేత్రదానం. ఎందుకో తెలుసా? ఎవరికైతే నేత్రాలు లేవో, ఎవరైతే హఠాత్తుగా వారి కళ్ళు పోగొట్టుకున్నారో, ఎవరైతే పుట్టిన కాడి నుంచి వారి కనులు లేక జీవిస్తున్నారో అలాంటి వారికి మీ నేత్రాలు దానం చేయండి. మీకు తెలుసా, మనందరికీ తెలిసిన బాగా సుపరిచితమైన సినిమా యాక్టర్ ఎవరు అంటే ఐశ్వర్యరాయ్. మనందరికీ తెలుసు. ఈమె ఏం చేసిందంటే, నా అందమైన కళ్ళు నేను చనిపోయిన తర్వాత నేను దానంగా చేస్తున్నానని రాసిచ్చింది ఆమె కళ్ళు. కొంతమంది బతికి ఉన్నప్పుడే తన కళ్ళను దానం చేసేస్తారు. నేను చనిపోయినా, నేను మట్టిలో ఎప్పుడైతే నా శవం ఎప్పుడైతే మీకు కనబడుతుందో వెంటనే నా కళ్ళుని ఆపరేషన్ చేసి మీరు తీసుకోండి. ఏమండి, ఈమెనే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది
నేత్రాలను దానంగా చేస్తున్నారు. అయ్యా నువ్వు ఎందుకు మరి మీ నేత్రాలు దానం చేస్తున్నారంటే వాళ్ళు చెప్తున్న మాట, నేను నేత్రాలు దానం చేస్తే ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటాను, పుణ్యం చేస్తే నాకు నీతి వస్తుంది, ఆ నీతి ద్వారా నేను మోక్షాన్ని చేరుకోగలను. ఇది మనకు రెండోది కనపడుతుంది. దీన్ని ఏమండి, ఈ నేత్రదానం దాటగానే మరొకటి కనపడుతుంది ఏంటి తెలుసా? అదేంటంటే కిడ్నీ దానం చేయండి అని చెప్తుంటారు. ఏ దానం చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. కిడ్నీ దానం చేయండి. మీకు 2 కిడ్నీలు ఉన్నాయా? ఒక కిడ్నీ దానం చేయండి. ఏమండి, ఆ కిడ్నీ దానం చేస్తే 2 కిడ్నీలు లేకున్న వానికి మీ ఒక కిడ్నీ దానం చేస్తే వాని ప్రాణం కాపాడేవారుగా ఉంటారు, వాని ప్రాణం పోషిన వారుగా ఉంటారని చెప్తే ఏమండి చాలామంది ఏమండి కిడ్నీ దానం చేసి ఒకరి జీవితాన్ని కాపాడి మేము నీతిమంతులము, మేము గొప్పవారమని చెప్పుకునేవారు మరి కొంతమంది మనకు కనపడతారు. ఇది 3వ విషయం మనకు ఈ ప్రపంచంలో కనపడుతున్న విషయం. మరికొంతమంది ఏం చేస్తారంటే ఇవి కాదు కానీ మరొక దానం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి అదేంటంటే వస్త్రదానం చేసేవారు చాలామంది ఉంటారు. ఏమంటే ఇదే దానం చెప్పండి? వస్త్రదానం. పేదవాళ్ళకి, రోడ్ల మీద ఉన్నవారు, ఏమంటే హాస్పిటల్ దగ్గర ఉన్నవారు, అనాథాశ్రయాలలో కనబడుతున్నవారు, వృద్ధాపాశ్రయాలలో కనబడుతున్న వారిని, వారికి మనం వస్త్రదానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి కొంత డబ్బును కేటాయించి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి ఆ డబ్బుతో ఏమండి మరి వస్త్రాలు తెచ్చుకొని కొంతమంది పేదవాళ్ళకి, ఏమంటే కొంతమంది వృద్ధులకి, కొంతమంది అనాథులకి ఆ బట్టలు పంచి ఇంటికి వచ్చేయమంటారంటే నేను చాలా పుణ్యం సంపాదించుకున్నాను. చూశారా? ఇది మనకి 4వది ఈ ప్రపంచంలో కనబడుతుంది. 5వ విషయం ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, వస్త్రదానం తర్వాత అన్నదానము కనబడుతుంది మనకి. ఏ దానం చెప్పండి? అన్నదానం చేస్తే అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్తున్నారు. అంటే అన్నదానం చేస్తే ఒకరి కడుపు నింపితే వాడు మనం తింటూ మనకి దీవిస్తాడు. దీవించడం ద్వారా మనకి పుణ్యం వస్తుంది, మనం నీతివంతులుగా మారుతాము. ఈ నీతి మనకు స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పి చాలామంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆహారాన్ని ఏమైనా ప్యాకెట్లో, పొట్నాలలో వాళ్ళు తయారు చేసి సిద్ధపాటు చేసి అనేకమైన పేదవారిని పంచిపెడుతుంటారు. ఏమండి ఇది మనకు 5వది మనకు కనపడుతుంది ఈ ప్రపంచంలో. 6వది ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడైతే మనకు కనపడదు కానీ ఎండాకాలంలో అయితే మనకు బాగా కనపడుతుంది. ఏంటి చెప్పండి? చలివేంద్రం. తెలుసు కదండి? అంటే నీటి దానం. అంటే ఎవరైతే దప్పికతో ఉంటారో, ఏమంటే యాత్రికులు ప్రయాణం చేస్తుంటారో, రోడ్డు మీద ఏమండి అక్కడిక్కడ తిరుగుతుంటారో వారికి ఒక పాక వేసి అక్కడ 4 కుండలు పెట్టి అందులో మంచినీళ్ళు నింపి చలివేంద్రం అని పేరు పెట్టి, ఎందుకయ్యా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే ఇతరుల దాహం తీరిస్తే నాకు పుణ్యం వస్తుంది. చూశారా? ఇది 6వది మనకు కనబడుతుంది. 7వ విషయం ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, మండి అన్నిటికంటే ఇంకా చాలా గొప్పమైన విషయం ఏంటంటే విద్యాదానము అని చెప్తుంటారు. ఏంటి చెప్పండి? విద్యాదానం. విద్యను దానంగా చేయాలి. విద్య నేర్పించే వాళ్ళు చాలామంది ఎందుకు వాళ్ళ స్కూల్లో మరి తెరిచారు అంటే, ఎందుకు వాళ్ళ కాలేజీలు పెట్టారంటే వాళ్ళ విద్యను నేర్పిస్తున్నారు. అలా చేయడం ద్వారా ప్రజలు మంచి జ్ఞానవంతులు అవుతారు, మంచి నైపుణ్యత కలిగిన వారు ఉంటారు. వారికి ఇవి నేర్పిస్తే వారు కూడా మంచి గొప్పవారుగా మంచి స్థాయిలో ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే విద్యను దానంగా చేయాలని చెప్పి, దీని ద్వారా పిల్లలు చెడిపోరు, దీని ద్వారా పిల్లలు రౌడీలు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ కారు కనుక వారు మంచి జ్ఞానవంతులు అవుతారు. తద్వారా మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా మనం సరాసరికి మోక్షాన్ని చేరుకుంటాము. ఏంటి సార్ వాక్యం చెప్పుకుని ఏమో దానాలు చెప్తున్నాను అనుకుంటున్నారా? సార్ వాక్యం చెప్పుకుని ఏదో దానాలు చెప్తున్నాడు, ఏదో ఈ దానాలు మాకు ఏం అవసరం అని చెప్తే మీకు మంచి విషయం తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుని వారలారా, ఇది ఎన్నోది చెప్పండి? 7వ విషయం మనం చూస్తున్నాం. 8వది ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, 8వది ఏంటంటే చాలామంది హైందవులు చెప్తున్న మాట ఏంటంటే గోదానము అని చెప్తుంటారు. గోదానం విన్నారు కదా? అంటే ఒక ఆవుని దానంగా చేయాలి. ఎందుకంటే ఆవును దానంగా చేస్తే ఆ ఆవును పెంచుకున్న వారు పాలు వస్తుంది, పాలు ద్వారా పెరుగు ద్వారా నెయ్యి, ఇలా అనేకమైన తద్వారా మా కుటుంబం బతకవచ్చు అని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారంటే గోదానం చేస్తుంటారు. గోదానం చేస్తే ఏంటంటే ఒక తల్లిని దానంగా చేసినట్టు కాబట్టి అది మనకు పుణ్యము. ఆ పుణ్యము ద్వారా మనం సరాసరికి మోక్షాన్ని చేరుకుంటామని ఏమంటే మరి కొంతమంది భావిస్తుంటారు. ఇది 8వది. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది
చివరిది ఉంది. అదేంటో తెలుసా? కన్యాదానము. ఏంటి చెప్పండి ఇది? అంటే చిన్ననాటి నుండి మన బిడ్డను 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు పెంచి పోషించి చదువును మంచిని చెడ్డను అన్నిటిని కూడా మన బిడ్డను సిద్ధపాటు చేసి ఒక ఇంటికి మన బిడ్డను ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే కన్యాదానం చేస్తున్నాం. అన్ని దానాల కంటే కన్యాదానమే గొప్పది. వారి కాలు కడిగి వాళ్ళ నీళ్ళు తల మీద చల్లుకుంటే మనకి మోక్షం వస్తుంది. మన బిడ్డను వాళ్ళకి అప్పగించాం కాబట్టి, ఒక తండ్రి బాధ్యత తల్లి బాధ్యత మనం నెరవేర్చాం కాబట్టి మనకి పుణ్యం వస్తుంది. ఈ పుణ్యము ద్వారా మన సరాసరికి దేవుని రాజ్యాన్ని చేరుకోగలం. బాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. మనం ఇంతవరకు మాట్లాడుకునే ఈ 9 దానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూడడానికి నిజమేమో కరెక్టేమో అనిపిస్తుంది. కానీ ప్రియులారా, ఒక మాట మీరు చూడగలిగితే, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే చక్కటి మాట. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు అన్నీ మురికి గుడ్డెవాలే ఆయను అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మా నీతి క్రియలు ఏమని చెప్తున్నాడంటే మురికి గుడ్డ లాంటిది. మానవుని నీతి ఎలాంటిది అంటే, నువ్వు ఏ దానాలైతే చేస్తున్నావో, ఏ కార్యక్రమాలైతే చేస్తున్నావో, నీ నీతి దేవుని దృష్టికంట మురికి గుడ్డ లాంటిది. ఏమండి, మురికి గుడ్డ ఎక్కడ ఉంటుందో చెప్పండి? మన ఇంట్లోనే ఎక్కడ ఉంటుందో చెప్పండి? బీరువాలో ఉంటుందా? ఒక మూలకు ఉంటుందా? చెప్పండి. దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? మానవుని నీతి, మానవుని స్వనీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటిది. నువ్వు గోదానం చేసి ఉండొచ్చు, నువ్వు కన్యదానం చేసి ఉండొచ్చు, నువ్వు యుద్ధదానం చేసి ఉండొచ్చు, నువ్వు నీటి దానము, ఏమని నేత్రదానము, వస్త్రదానము, రక్తదానము, నువ్వు ఏ దానమనే చేసి ఉన్నా అది మాత్రము మానవుని స్వనీతి. నీ నీతి వలన మానవుడు దేవుని రాజ్యానికి చేరుకోలేడు. మానవుడు మన నీతి వలన దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేడు. ఎందుకంటే మానవునికి స్వనీతి అనేది ఉంది. ఈ స్వనీతి ద్వారా మానవుడు మోక్షాన్ని చేరుకోలేడు. మానవుడు దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే, మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మానవుని స్వనీతితో ఎవరు ప్రవేశించలేరు. ఒకవేళ నువ్వు అన్నదానం చేసి ఉండవచ్చు, ఒకవేళ నువ్వు నేత్రదానం చేసి ఉండవచ్చు, ఒకవేళ నువ్వు రక్తదానం చేసి ఉండవచ్చు, ఒకవేళ నువ్వు ఏ దానం చేసి ఉన్నా నీ కార్యక్రమాల ద్వారా, నీ మంచితనము ద్వారా, నీ గొప్పతనము ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకోలేము. ప్రభు చెప్తున్నాడు, మానవుని నీతి నా దృష్టికి మురికి గుడ్డ లాంటిది. చూశారా? మరొక మాట మనం చూడగలిగితే చాలా మంచి మాట. ఒకసారి మీరు చూడగలిగితే రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం మనం చూడగలిగితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూశారా? ఏంటి ప్రభా ఆ మాట అంటున్నావు నువ్వు? మేము నీతిమంతులమే, వస్త్రదానం, నేత్రదానం, అన్ని దానాలు చేసి మేము నీతిని సంపాదించుకుంటే నువ్వేంటో మమ్మల్ని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, కుల మత జాతి వర్గం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, మానవుని స్వనీతి ద్వారానే ఈరోజు యాత్రలు చేస్తూ, వస్త్రదానాలు చేస్తూ, మంచి 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 కార్యాలు చేస్తూ, దీని ద్వారా మేము దేవుని రాజ్యానికి, దేవుని దగ్గరికి చేరుకుంటామని చాలామంది భావిస్తున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మానవుని నీతి ద్వారా దేవుని రాజ్యానికి చేరుకోలేడు. మానవుని స్వనీతి ద్వారా, సొంత క్రియల ద్వారా, సొంత కార్యాల ద్వారా మానవుడు దేవుని రాజ్యానికి చేరుకోలేడు. ప్రభు చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మానవుడు నీతిమంతుడు కావాలంటే మన స్వనీతి యేసుక్రీస్తుకి అప్పగించాలి. మానవుడు నిజంగా నీతిమంతుడు కావాలంటే, మానవుడు దేవుని రాజ్యానికి అర్హుడుగా కావాలంటే, మానవుని ఏదైతే స్వనీతి ఉందో, ఏదైతే పాపం ఉందో ఆ పాపము, ఆ స్వనీతి
దేవునికి అప్పగించాలి. మీరు ఒక మాట మీరు చూడగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మీరు చూడగలిగితే చక్కటి మాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా దేవుని రాజ్యానికి అర్హులుగా అయ్యాం. ఏమండి, ఏ మానవుడు కూడా క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారానే తప్ప తన సొంత నీతి కార్యాల ద్వారా నీతిమంతుడు కాజాలడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు మనం ఆయన రక్తము వలన నీతిమంతులుగా చేర్చబడ్డాము. ఏమండి, మరొక మాట మీరు చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడగలిగితే చక్కటి మాట. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులైతిరి. ఒకప్పుడు మన దూరస్తులము, పాపములో దూరస్తులము, లోకములో దూరస్తులము, విగ్రహారాధనలో దూరస్తులము, వ్యభిచారంలో దూరస్తులము, ఏమంటే మోసములో దూరస్తులము, అన్ని విషయాలలో మనం పాపము చేసి దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే మన స్వనీతిని యేసుక్రీస్తుని అప్పగించి దేవా నేను పాపినని ఎవరైతే యేసయ్య పాదాలు పట్టుకున్నారో వారందరూ కూడా క్రీస్తు రక్తము ద్వారా సమీపముగా నీతిమంతులుగా అయ్యే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రేమన దేవుని వారలారా, ఒక మాట మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే అద్భుతమైన మాట. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎంత మంచి మాట. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈ ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారు అంటే ఏమండి, ఆరిన నేలపైన ఒక్కరు కనపడరు. ప్రేమండి దేవుని వర్లరా, ఈ ప్రపంచంలో ఎవరు కూడా యేసయ్య లాంటి నీతిమంతుడు, యేసయ్య లాంటి పవిత్రమైన దేవుడు, యేసయ్య లాంటి నిష్కలంకమైన దేవుడు ఈ ప్రపంచంలో ఆరని నేలపైన ఒక్కడు కనపడడు, ఒక యేసయ్య తప్ప. ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. నిజమే, మనము నీతిమంతులకు కావాలంటే ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులకు అయితేనే నీతి కిరీటం మనం సంపాదించుకుంటాం. ఈ భూమిపైన మన కార్యక్రమాల ద్వారా, మన మంచి మంచి దాన ధర్మాల ద్వారా, దీని ద్వారా మనం దేవుని రాజ్యాన్ని చేరుకోలేము. ఆ నీతి కిరీటాన్ని మనం సంపాదించుకోలేము. మరొక మాట మీరు చూడగలిగితే రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం అద్భుతమైన మాట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏమండి మన నీతిమంతులు కావడానికి డబ్బు ఖర్చు చేయలేదు, రక్తదానం మనం చేయలేదు, వస్త్రదానం మనం చేయలేదు. ఈ భూమిపైన నీతి అనేది ఏది కూడా మనం చేయలేదు. ఏ కార్యక్రమం చేయకపోయినా, ఏ డబ్బు దానం కానీ, వస్త్రదానం కానీ, నేత్రదానం కానీ ఇలాంటివి ఏది చేయకపోయినా ఉచితముగా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనందరము కూడా నీతిమంతులుగా చేర్చబడ్డాము. స్వనీతి వలన మన నీతిమంతులు కాలేదు, యేసుక్రీస్తు రక్తము వలనే మనందరము నీతిమంతులయ్యాం. ఇప్పుడు మనము నీతిమంతులైన మనము 4 కార్యాలు చేయాలి. నీతిమంతులుగా అయిన మనము, మందిరములో చేర్చబడిన మనము, క్రీస్తులో వచ్చిన మనము, క్రీస్తును నమ్ముకొని క్రీస్తును హత్తుకొని జీవిస్తున్న మనము నీతిమంతులుగా ఎప్పుడైతే మనం అయ్యామో 4 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి చెప్పండి? 4 పనులు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం త్వరగా ముగిస్తాను. 42వ వచనం మనం చూడగలిగితే, మీరు అపోస్తుల బోధయందు, గమనించండి, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఏ సంఘమైతే నీతిమంతులుగా క్రీస్తు రక్తంతో కడగబడ్డారో వాళ్ళకి ఉండవలసిన ఆసక్తి ఏంటంటే ఫస్ట్ బోధ పైన ఆసక్తి ఉండాలి. దేనిపైన ఉండాలి చెప్పండి? బోధ, వాక్యం.
నీతిమంతులుగా తీర్చబడిన మనము వాక్యములో ఎదుగుతూ ఉండాలి. ఏమండి, ఒక చిన్న చెట్టు మనం ఇంటి దగ్గర నాటుకున్న మనము ఏమండి, ఒక సంవత్సరం వచ్చింది, ఆ చెట్టు అంతే ఉందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏంటి ఇలా ఉంది చెట్టు, ఏం కొద్ది కూడా పెరగలేదు, ఒక కాయ కూడా రాలేదని చెప్పి ఓపికతో ఉంటాం. మరొక సంవత్సరం వచ్చింది, చూస్తే చెట్టు అంతే ఉంది. అలా 2-3 సంవత్సరాలు జరిగినా ఒక్క కాయ రాలేదు, చెట్టు ఎదగలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా పెరిగి పారేస్తాం. మరి మనము నీతిమంతులుగా తీర్చబడిన మనము, మందిరములో ఏమండి దేవుని ఆలయంలో వచ్చిన మనము, వాక్యాన్ని పట్టుకొని వాక్యం కొరకు బతుకుతున్న మనము వాక్యములో ఎదగకపోతే ఏమండి, ఎలాగైతే ఆ ముక్కను మనం తీసి పారివేశామో దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడు. ప్రేమైన దేవుని వర్లరా, కాబట్టి నీతిమంతులుగా చేర్చబడిన మనము వాక్యములో దినదినము ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. ఏమండి, ఎంతమంది చెప్పండి ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుకుంటానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటాను, నేను ప్రతిరోజు మోకరించి ప్రార్థించుకుంటాను, నేను ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉన్నానని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఆదివారం ఒకరోజు వచ్చి ఏమంటే ఒక గూటిలో పారివేసి బైబిల్ని ఆదివారం రాగానే ఇట్లా తుడుచుకొని వచ్చే వాళ్ళగా ఉన్నామో చెప్పండి మనము? ఏమండి, మీ బైబిల్ 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది, ఇంకా మీ బైబిల్ ఏమండి ఒక్క అక్షరం కూడా మనం చదవకుండగా, మన బైబిల్ కొత్తలో మనం ఎలాగైతే మనం తీసుకొని మందిరానికి వస్తున్నామో అలాగే మన బైబిల్ ఉందా? ఏమండి, ఈ బైబిల్ ఎప్పుడైతే నలిగిపోతుందో నువ్వు వెలిగిపోతావు, నీవు అప్పుడు ఎలుగుతూ ఉంటావు దేవునిలో. ఈ బైబిల్ ఎప్పుడైతే నిగనిగలాడుతుందో నీ జీవితంలో చీకటి ఉందని అర్థము. నువ్వు బోధ నేర్చుకోవాలి, నువ్వు వాక్యం నేర్చుకోవాలి, నువ్వు వాక్యం చదవాలి, నువ్వు చక్కగా దైవికంగా పెరుగుతూ ఉండాలి. మీరు అనొచ్చు, సార్ మాకు చదువు లేదు సార్. చదువు లేదు కదా, ఏమంటే మొబైల్లో సినిమాలు చూస్తాం కదా, మొబైల్లో సీరియల్ చూస్తాం కదా, మొబైల్లో అనేకమైన లోకానుసారమైన విషయాలు చూస్తాం కదా, వాక్యం చూడలేమా? వాక్యం నేర్చుకోలేమా? చెప్పండి. మన దైవికంగా ఎదగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రేమైన దేవుని వర్లరా. కాబట్టి సంఘం నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతి కింద మనం సంపాదించుకోవాలంటే నీతిమంతులుగా అయిన మనము మొదటిగా దేవుని వాక్యములో ఎదుగుతూ ఉండాలి, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. రెండో విషయం కింద మాట సహవాసం. ఏమండి, దేవుని సంఘానికి ఖచ్చితంగా సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, సేవకునితో సహవాసం ఉండాలి, ఆత్మీయ పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. లోకానుసారమైన సహవాసం ఉండకూడదు. ఏమండి, లోక స్నేహం ఉండకూడదు, లోక ఆచారాలు ఉండకూడదు, లోక పద్ధతులు ఉండకూడదు, లోక కట్టడలు మన జీవితంలో ఉండకూడదు, లోక అలవాట్లు మనలో ఉండకూడదు. మనలో దైవికమైన సహవాసము కనపడాలి. ప్రేమైన దేవుని వర్లరా, నీ సహవాసం ఎవరితో? నీ సహవాసము లోకస్తులతోనా లేకపోతే దేవునితోనా? ప్రేమైన దేవుని వర్లరా, మనము ఆదివారం మందిరానికి వస్తాము, మిగతా 6 రోజులంతా కూడా లోకంతో స్నేహం చేస్తాం. సినిమాలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, ఏమంటే బూతులంటే ఇష్టం, తాగుడు స్నేహితులంటే ఇష్టం, ఏమంటే జూదగాళ్ళంటే ఇష్టం, జూదం అంటే ఇష్టం. ఎందరితో మనం సహవాసం చేస్తున్నాం చెప్పండి ప్రియులారా? దేవుని నమ్మిన దేవుని పిల్లలకు వాక్యంతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, సేవకునితో సహవాసం ఉండాలి. ఇలా ఉన్నవారే దినదినము దైవికంగా ఎదుగుతూ ఉంటారు. ప్రేమైన దేవుని వర్లరా, ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి, ఒక మాట, రొట్టె విడుచుట యందు. ఏమండి, ప్రతి ఆదివారం మనము ప్రభు బల్లలో ఏమంటే పాలిభాగస్తులు అవుతున్నాం. ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతున్నాం కదా. ఎలా వచ్చి మనం ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతున్నాం? ఎలా మనము దేవుని ప్రభు బల్ల కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్నాం చెప్పండి? బూతులు మాట్లాడుతూ, లోకానుసారమైన జీవితం జీవిస్తూ, లోకానుసారమైన పద్ధతులు పాటిస్తూ మరలా యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు శరీరములో పాలిభాగస్తులు అవుతున్నామా? ఇది ఈ నాలుకతోనే బూతులు మాట్లాడి ఆ నాలుక మీద క్రీస్తు రక్తముతో మనము ఏమండి తాగుతున్నాం కదా. ఏమండి, మన ఈ శరీరముతో పాపం చేసి క్రీస్తు శరీరాన్ని మనం తీసుకుంటున్నాం కదా.
ఎలాగంటే మన మనసు ఒప్పుకుంటుంది చెప్పండి? ఏ నేత్రాలు అయితే చెడు చూపులు చూస్తున్నామో, ఏ ఆలోచనలు అయితే చెడు ఆలోచన చేస్తున్నాయో, ఈ ఆలోచనలో ఈ శరీరంలో క్రీస్తు రక్తం పోయినప్పుడు, క్రీస్తు శరీరం పోయినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మీకు తెలుసండి, రక్తం తక్కువ ఉందనుకోండి, పేషెంట్కి రక్తం ఎక్కిస్తారు. ఎప్పుడైతే ఆ నూతనమైన రక్తము ఆ వ్యక్తి శరీరంలో పోయినప్పుడు ఏమండి, నూతనంగా బలం పొందిన వాడుగా ఉంటాడు. ఏమండి, వెంటనే ఆ రక్తం ఎక్కిన వెంటనే ఏమంటే ఆ పేషెంట్ చెప్తున్న మాట, ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఇప్పుడు నాకు ఆరోగ్యకరంగా అనిపిస్తుంది అని చెప్తాడు. మరి ప్రతి ఆదివారం క్రీస్తు రక్తం తాగుతున్నాం కదా, మరి మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు రక్తం మనలో వెళుతున్నప్పుడు క్రీస్తులాగా మన జీవితం ఉందా చెప్పండి? క్రీస్తు అడుగు జాడలో మన జీవితం ఉందో చెప్పండి? ఇంకా బూతులే, ఇంకా ఇష్టానుసారమైన జీవితమే, ఇంకా లోకానుసారమైన జీవితమే, ఇంకా పాపపు జీవితమే. ఏమండి, ఇలా ఉంటే మనం ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడతాం చెప్పండి? కాబట్టి ప్రియులారా, ఇదో 3వ విషయం మనం చూస్తున్నాం. 4వ విషయం ఏంటంటే ప్రియులారా, కింద మాట, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండి ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని వల్ల క్రైస్తవులు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో పరిచయం, దేవునితో స్నేహం ఏర్పడుతుంది, దేవునితో బంధం ఏర్పడుతుంది, దేవునితో సన్నిహితమైన ఏమన్నా మన జీవితం ఆయనకు మనకి దగ్గర ఉంటుంది. ప్రార్థన చేసే వారి జీవితం. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థనకు దూరం ఉంటారో వారు అపవాదికి దగ్గర ఉంటారని మీరు గుర్తించాలి. ఎవరి జీవితంలో అవసరాలకి ప్రార్థన చేస్తూ అవసరాలకి ప్రభువా అనుకుంటున్న వారికి దేవుడు దగ్గర ఉండడు ప్రియులారా. కాబట్టి సంఘానికి, నీతిమంతులుగా తీర్చబడిన సంఘానికి బోధ ఉండాలి, సంఘానికి సావాసం ఉండాలి, సంఘానికి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులైన మనము పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. సంఘానికి ప్రార్థన జీవితం ఉండాలి. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఎవరి జీవితంలో, ఎవరి సంఘములో ప్రార్థన ఉంటుందో ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ వ్యక్తి జీవితం నశించి కృషించిపోతుంది ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి నీతి కిరీటం మనం తీసుకోవాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడిన మనము ప్రతి దినము ఆ నీతిని మనము కాపాడుకుంటూ, ప్రతి దినము నీతిమంతులుగా ఉంటూ, నీ ప్రాణానికి దగ్గర వచ్చినా, నీకు ఏ సమస్య వచ్చినా నీ నీతిని పోగొట్టుకోవద్దు. నీ చూపుల్లో పాపం, నీ మాటల్లో పాపం, నీ క్రియల్లో పాపం, నీ నడవడికలో పాపం, ఎక్కడ కూడా అపవిత్రమైన జీవితం నీ జీవితంలో కనపడకూడదు. ఎందుకో తెలుసా? నీతి కిరీటం తీసుకోవాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మనం ఉంటే ఆ నీతి కిరీటాన్ని మనం తీసుకుంటాం ప్రేమైన దేవుని వారలారా. ఈ భూమిపైన ఎంతోమంది స్వనుభూతి ద్వారా, సొంత క్రియల ద్వారా మేము నీతిమంతులమని చెప్పి వాళ్ళు ఈ ప్రపంచంలో మునిగిపోతూ మేము చేసిన కార్యాల ద్వారా మాకు స్వర్గం వస్తుంది అనుకుంటున్నారు. కాదు 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 కాదు. మనము నీతిమంతులుగా చేర్చబడాలంటే క్రీస్తు ద్వారానే మనము నీతిమంతులు అయ్యే అవకాశం ఉంది. క్రీస్తు రక్తం ద్వారానే మనం నీతిమంతులు కావాలి. నీతిమంతులుగా అయిన మనము ప్రతిదినము నీతిలో మనం ఇంకా కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, భక్తుడు చెప్తున్న మాట మరలా ఆ మాట మనం గుర్తు చేసుకొని ముగించుకుందాం. ఒకసారి మీరు చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ నీతి కిరీటం ఎవరైతే, ఆ నీతి కిరీటం కోసం ఎవరైతే ఆశించి తన పవిత్రతను కాపాడుకొని దేవునిలో చక్కగా ఎదుగుతారో అట్టి వారికి దేవుడు ఆ నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు ప్రేమైన దేవుని వారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనందరూ కూడా దేవుడిచ్చిన ఆ నీతిని, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి
మన స్వనీతిని ఆయన తీసుకొని, మన పాపాన్ని ఆయన తీసుకొని, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని మనకి ఇచ్చాడు కనుక మన నీతిని కాపాడుకుంటూ పవిత్రమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, మనం ప్రాణం పోయేంత వరకు మనము పవిత్రమంగా ఉంటూ ఈ భూమిపైన ఆ నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ